హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి శుభవార్త అండి. ఇదే చివరి అవకాశం, మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు. మీరు ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది ఇది కొత్త ఛానల్, పాత ఛానల్ డిలీట్ అయిపోతుంది. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దరఖాస్తులకు మరో ఛాన్స్. రేపటి నుంచి 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు గ్రామ సభలు అయితే అన్ని గ్రామాలలో కండక్ట్ చేస్తున్నారు. మీరు మీ ఊర్లో జరిగే గ్రామ సభలకు వెళ్ళి మీకు ఇందిరమ్మ ఇల్లు రాకపోయినా, కొత్త రేషన్ కార్డు రాకపోయినా వెంటనే అప్లై చేసుకోండి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇందిరమ్మ ఇల్లు అండ్ రేషన్ కార్డుల పేర్లు అయితే మిస్ అయినాయి. అలాంటి వారు వెంటనే అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ కూడా చెక్ చేసి మీకు గనక ఇందిరమ్మ ఇల్లు వచ్చేది ఉంటే మీ పేరు కూడా ఇందిరమ్మ ఇల్లు లిస్టులో యాడ్ చేస్తారు. రేషన్ కార్డు వచ్చేది ఉంటే రేషన్ కార్డులో యాడ్ చేస్తారు. అంటే రేపు గ్రామ సభలలో మీ గ్రామంలో ఎవరెవరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, ఎవరెవరికి రేషన్ కార్డు వచ్చింది అనేది జాబితా లిస్ట్ అక్కడ పెడతారు. అందులో పేర్లు లేకపోతే వెంటనే అప్లై చేసుకోండి. రేపే మీ కాగితాలు చెక్ చేసి పేరు యాడ్ చేస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. ఇట్లాంటి ఛాన్స్ అయితే మిస్ కాకండి. ఇందిరమ్మ ఇళ్లకు మళ్ళీ అవకాశం. కొత్త రేషన్ కార్డు మార్పులకు కూడా అయితే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నోళ్ళు ఏమైనా కుటుంబ సభ్యులను ఎక్కియాలనుకున్నా, చనిపోయిన వాళ్ళే తీసేయాలనుకున్నా కూడా రేపు మీకు గ్రామంలో జరిగే గ్రామ సభలో వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇందిరమ్మ ఇల్లుకు మీ అర్హత ఉండి మీరు పేరు రాకపోతే కూడా అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డులు వచ్చేసేమో కులగణన సర్వే ఆధారంగా మొత్తం 6,68,309 కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కులగణన సర్వేలలో మాకు రేషన్ కార్డు లేదని చెప్పినా కూడా కొంత పేర్లు మిస్ అయినాయి. ఆ మిస్ అయిన వాళ్ళు కూడా రేపే అప్లై చేసుకోండి, మీ పేరు చెక్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. తర్వాత అప్లై చేసుకుంటే మళ్ళీ మీ దరఖాస్తు అనేది పెండింగ్లో పడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు కూడా కొంతమందివి మిస్ అయినాయి పేర్లు. ఎందుకు అంటే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు ఎంటర్లింగ్ మిస్టేక్ అయినాయి కనుక మీకు కనుక అన్ని అర్హతలు ఉంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చేది ఉంటే మీకు కూడా యాడ్ చేస్తారు. గవర్నమెంట్ ప్రకారము 18,68,572 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి జాగ ఉంది. జాగ లేని వాళ్ళు వచ్చేసి 11,60,979 మంది. సో వీళ్ళందరికీ కూడా మీకు మీకు ఇస్తాము, బట్ దశల వారీగా ఇస్తామని అయితే చెప్తుంది. ఇప్పుడు ప్రజాపాలనలో 80 లక్షల పైన దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్లకి రావడం జరిగింది. అందులో జాగ ఉన్నోళ్ళు ఇంతమంది, జాగ లేనోళ్ళు ఇంతమంది అని చెప్పారు. సో మీకేమైనా డౌట్ ఉంటే రేపు మీరు గ్రామ సభలకు వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ నెల 24 వరకు తీసుకోపోయే దరఖాస్తుల పైన అభ్యంతరాలను స్వీకరించున్నారు. ఆ తర్వాత అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు కూడా చెక్ చేసి ఫైనల్ జాబితా 25వ తారీఖు వరకు డిక్లేర్ చేసి 26వ తారీఖు నుంచి అన్ని పథకాల పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనేమైనా మిస్ అయితే 1-2 పాయింట్స్ ఈ క్లిప్స్ చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.